నూతన నిబంధనలో అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ 13వ అధ్యాయంలో 5 నుండి 7వ వచనం వరకు ఇట్లా ఆత్మపూర్ణుడై రాశాడు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలెనని దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు గాని మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాము. అవి అమోఘమైనటువంటి మాటలు, గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి సత్యమును కూడుకొని ఉన్నటువంటి మాటలు. వాటిని మెల్లగా మనము ధ్యానపూర్వకంగా పరిగణలోనికి తీసుకుని వాటిని క్షుణ్ణంగా గ్రహించే ప్రయత్నం చేస్తే తప్పకుండా మేలు పొందుతాం. అక్కడ కొరింథీలో ఉన్నటువంటి సంఘంలోని కొంతమంది విశ్వాసుల పరిస్థితులను బట్టి ఆయన ఈ మాటలు రాయాల్సి వచ్చింది. అండ్ వారితో చెప్తున్నది ఏంటంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకోండి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. సో ఎగ్జామిన్ యువర్ సెల్వ్స్ అంటున్నాడు, టెస్ట్ యువర్ సెల్వ్స్ అంటున్నాడు. పరీక్షించుకోవడము, శోధించుకోవడము, మన వైపు మనము పరికించి చూసుకోవడము, మనము దేవుడి ఎదుట, వాక్యము ఎదుట మన జీవితము, ఆలోచన విధానము, ప్రవర్తన, మన యొక్క ప్రతి వ్యవహారం ఎట్లా ఉన్నాయో చూసుకోవడము. వాక్యానుసారంగా ఉంటే బేషు, భక్తిపరులముగా ఎంచబడతాం. వాక్యానుసారంగా ఉండక వాక్యానికి విరోధముగా ఉంటే భ్రష్టులముగా ఎంచబడతాం అనేది నేర్పించబడుతున్నటువంటి సత్యం. ఇంట్రాస్పెక్షన్ అనేది, సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేవి చాలా మంచివి. స్వీయ పరీక్ష అంటాం కదా, మనలోనికి మనము తొంగి చూసుకోవడం. ఇప్పుడు మన మెడికల్ వరల్డ్లో అంటే ఆరోగ్య ప్రపంచంలో చాలా బహుళ ప్రజాదరణలోనికి వచ్చిన విషయం ఏంటంటే ఆరోగ్య పరీక్ష. సంవత్సరానికి ఒక్కసారి ఆరోగ్య పరీక్ష, ఇయర్లీ హెల్త్ చెకప్. ఇది ప్రతి మనిషికి 20 ఏళ్ళు దాటితే ప్రతి ఒక్కరికి అవసరమని డాక్టర్లు, పెద్దలు అందరూ మనకి చెప్తున్నారు. సో ఇది చాలామంది హెల్త్ కార్డు ఉంటే లేకపోతే ఇన్సూరెన్స్ ఉంటే ప్రతి సంవత్సరం హెల్త్ చెకప్ చేసుకుంటున్నారు, జాగ్రత్త పడుతున్నారు. లేక ఆరోగ్యం పాడైపోయినటువంటి వారు తప్పనిసరిగా పోయి హెల్త్ చెకప్ చేసుకుంటున్నారు. అది ఒక అనివార్యమైంది, అలవాటు అవుతుంది. నేను కూడా ఒక హార్ట్ పేషెంట్గా ప్రతి 6 నెలలకి నా హార్ట్ చెకప్కి వెళ్ళాలి. తర్వాత నాకున్నటువంటి ఇతర సమస్యలను బట్టి, ఆరోగ్య సమస్యలను బట్టి నేను రెగ్యులర్గా కంటి పరీక్ష చేయించుకోవాలి, రెగ్యులర్గా పంటి పరీక్ష అంటే డెంటల్ టెస్ట్ చేయించుకోవాలి, దాంతోపాటు డయాబెటీస్ టెస్ట్ చేయించుకోవాలి, ఇంకా రకరకాల పరీక్షలు చేయించుకోవాలి. సో ఈ ప్రకారము ఎన్నో హెల్త్ చెకప్స్కి మనిషి గురవ్వాలి. నా విషయానికే వస్తే నేను కొన్నిసార్లు హెల్త్ చెకప్లను చేయించుకోను. దానికి కారణం ఏంటంటే, ఒకటి మినిస్ట్రీ పరంగా టైం లేక, రెండవది తర్వాత చేసుకుందాంలే అని. అది పొరపాటు, అది తప్పే. దాన్ని నేను సమర్థించట్లేదు, ఒప్పుకుంటున్నాను మీ ముందు. కాకపోతే మనము హెల్త్ చెకప్, ఫిజికల్గా ఆరోగ్య పరీక్ష చేయించుకోకుండా 4 రోజులు వాయిదా వేస్తే కొంత మోస్తారు నష్టము కష్టము కలుగుతుందేమో, కానీ మనము స్పిరిచువల్ చెకప్ లేక ఆత్మీయ పరీక్ష, ఆత్మీయంగా మనకు ఉండాల్సినటువంటి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేసిన, అజాగ్రత్త చూపిన, అది మనకి చాలా పెద్ద దెబ్బ అనేది మర్చిపోకూడదు. భక్తుడు భ్రష్టుడైపోవడానికి పెద్ద సమయం పట్టకుండా పోతుంది. కనుక మనం ఏ ప్రకారం మనల్ని మనం పరీక్షించుకోవాలి, శోధించుకోవాలి, మనలోనికి మనము చూసుకోవాలి అనేది కొన్ని విషయాలు క్లుప్తంగా మీ ముందు పెడతాను. ఈరోజు మన అంశం ఏంటంటే స్పిరిచువల్ చెకప్, ఆత్మీయ పరీక్ష లేకపోతే ఆత్మీయ చెకప్, ఆరోగ్య పరీక్షలాగా ఆత్మీయ పరీక్ష. 4 విషయాలు క్లుప్తంగా. 1, వి ప్రెజెంట్ ఆర్సెల్వ్స్ బిఫోర్ గాడ్ ఫర్ ద చెకప్. మొదట మనము దేవుడి ఎదుటే మనల్ని మనము చెకప్ కొరకు ప్రత్యక్షంగా పెట్టుకోవాలి. కీర్తనాకారుడు 139వ కీర్తన 23, 24 వచనాల్లో ఈ చాలా లోతైనటువంటి భావము కలిగిన మాటలను రాశాడు దైవాత్మ ప్రేరేపితుడై. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. సో ఆ కీర్తనలో 139లో దావీదు భక్తుడు దేవుడిని సృష్టికర్తగా, దేవుడిని ప్రతి విషయమును ఎరిగినటువంటి మహాజ్ఞానిగా,
దేవుడిని ఎక్కడికెళ్ళినా కూడా పట్టుకోగలిగినటువంటి సర్వవ్యాపిగా అద్భుతంగా వర్ణిస్తాడు. అట్లాంటి దేవుడి ఎదుట తనను తాను పెట్టుకొని, నన్ను పరిశోధించు, నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించు, నా ఆలోచనలు తెలుసుకో, నీకు ఆయాస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపించుము అని అంటే దావీదుకున్నటువంటి ఒక అలవాటు ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి ఎదుట కూర్చోవడం, దేవుడి దగ్గర విచారణ చేయడం, దేవుడికి మొర్ర పెట్టడం అండ్ దేవుడిని వేడుకోవడం. నీవు కూడా నన్ను చూడు, నా హృదయాన్ని చూడు, నా అంతరంగాన్ని చూడు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. ఒక మనిషి ఇంకొక మనిషి చేత గాయపరచబడితే, ఒఫెండ్ అవుతే, ఈ మనిషి ఆ మనిషి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుని సంబంధాన్ని సరిచేసుకోవాలి, రికన్సిలియేషన్కి రావాలి అంటే ఏమడుగుతాడు? నా వల్ల నీకేంటి ఇబ్బంది? నా వల్ల నీకు ఎక్కడ మనసు నొచ్చుకుంది? నా వల్ల నీకు ఆయాసం ఏంటి? నా వల్ల నీకు వచ్చిన నష్టం ఏంటి? చెప్పు, సరి చేసుకుంటాను. సో అట్లాగే దేవుడితో మనం ప్రతిరోజు మన ఆత్మ సంబంధమైన, హృదయ సంబంధమైన, మానసికపరమైన, జీవన సంబంధమైన, భౌతికపరమైనటువంటి విషయాలను ఆయన ఎదుట పెట్టి ఆయన అడిగి తెలుసుకోవడం, మనల్ని మనము ఆయన యొక్క చెకప్కి అప్పగించుకోవడం. ఎందుకంటే అప్పుడు ఆయన మనకి స్పష్టంగా చెప్తాడు, ఇదిగో ఇక్కడ నీ చూపులు సరిగ్గా లేవు, అక్కడ నీ మాటలు సరిగ్గా లేవు, అక్కడ నీ ఆలోచనలు సరిగ్గా లేవు, ఇక్కడ నీ ఉద్దేశాలు సరిగ్గా లేవు, అక్కడ నీ కోరికలు సరిగ్గా లేవు. మనం ఎట్లా డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు, డాక్టర్ మరి ఇక్కడ ఇట్లా ఉంది, వాపు వచ్చింది, ఇక్కడ నొప్పి వేస్తుంది, ఇక్కడ నేను నమిలితే ఇక్కడ నొప్పి వస్తుంది అని ఎట్లా చెప్పుకుంటాము, దేవుడి దగ్గరికి పోయి మనము మనల్ని శోధించి చూడమని, పరీక్షించమని, మన వాస్తవాన్ని చూపమని ప్రతిరోజు అండ్ తీవ్రతతో చేస్తే మనకు దేవుడు సహాయం చేస్తాడు. రెండవది, వి ప్రెజెంట్ ఆర్సెల్స్ బిఫోర్ ద వర్డ్ ఫర్ ద చెకప్. దేవుడి వాక్యం ఎదుట మనల్ని మనం చెకప్ కొరకు పెట్టుకోవాలి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. సో దేవుడి వాక్యం, ప్రపంచంలో ఎన్నో వాక్యాలు ఉన్నాయి, అంటే ఎన్నో స్క్రిప్చర్స్ ఉన్నాయి, అన్ని డెడ్ స్క్రిప్చర్స్, జీవము లేని మృతమైన లేఖనాలు. దేవుడి వాక్యం పరిశుద్ధ గ్రంథంలో పాత కొత్త నిబంధనలో దేవుడిచ్చినటువంటి వాక్యం మాత్రం సజీవమై, అంటే లివింగ్ వర్డ్ అనమాట. అది చాలామంది అంటుంటారు, మేము బైబిల్ గుండా పోతున్నాం కానీ బైబిల్ మాకు అర్థం అవ్వట్లేదు. ఇట్లాగే ఒక పెద్ద ఆయన అన్నాడు, నేను సంవత్సరానికి 3 సార్లు బైబిల్ గుండా పోయాను కానీ బైబిల్ నాకు అర్థం అవ్వలేదు. అప్పుడు ఇంకో పెద్ద ఆయన సేవకుడు ఆయనతో చెప్పాడు, ఈ సంవత్సరం నీ గుండా బైబిల్ని 3 సార్లు పోనివ్వన్నాడు. నువ్వు బైబిల్ గుండా పోయి బయటకు వచ్చేస్తున్నావు ఏం కాకుండా, ఇప్పుడు బైబిల్ని నీ గుండా పోనివ్వు. అది లివింగ్ వర్డ్ కదా, జీవం ఉన్నది కదా, నీ జీవితం ఎట్లా ఉంటుందో నీకు చూపించేస్తుంది. స్కాన్ చేసినప్పుడు మన లోపల ఏముందో అంతవరకు మనకు తెలియదు, కానీ స్కాన్లో కనపడినట్టు దేవుడి వాక్యం మనల్ని స్కాన్ చేసినప్పుడు మన లోపల ఉన్నదంతా కూడా బయట పెట్టేస్తుంది. అది ప్రాణ ఆత్మలను కీళ్లను మూలగను విభజించునంత మట్టుకు దూర్చుందంట. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తోంది, వాటిని బయట పెట్టేస్తుంది. సో నేను వాక్యము క్రమం తప్పకుండా ప్రతిరోజు భక్తితో, భయముతో, ప్రార్థనాపూర్వకంగా చదువుతున్నప్పుడు అక్కడ దేవుడి వాక్యము నా లోపములు, నా పాపములు, నా నేరములు, నా ఘోరములు, నా చేసినటువంటి దేవుడు మెచ్చే విషయములు, దేవుడు మెచ్చని విషయాలు చూపిస్తుంది. జస్ట్ 2 రోజుల క్రితం నాకు వేరే రాష్ట్రం నుండి ఒక ఆయన ఫోన్ చేశారు. ఆయన మరి మన కంట్రీ యొక్క డిఫెన్స్ సర్వీస్లో పనిచేసి రిటైర్ అయ్యారు. నా యూట్యూబ్ సబ్స్క్రైబర్, రెగ్యులర్గా మెసేజెస్ వింటుంటారు. సో ఒక మెసేజ్ గురించి ప్రస్తావించి చెప్పారు. ఆ మెసేజ్ విన్నప్పుడు, మీ మాటలు కఠినంగా ఉంటాయి బ్రదర్, కానీ అవి తర్వాత నా ఆత్మకి ఎంత మధురంగా అనిపించాయి. ఆ మెసేజ్లో మీరు చెప్పిన మాటలు అట్లా నా యొక్క హృదయంలోనికి, అంతరంగంలోనికి, మూలుగలోనికి చొచ్చుకుపోయినట్టు పోయాయంటే నాకు వెంటనే ఇదే వచనం గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఒక మనిషిని దేవుడు వాడుకున్నప్పుడు ఆ మనిషి ద్వారా వచ్చినటువంటి వాక్యపు వర్తమానమే ఒకడిని అట్లా కదిలించగలిగితే, ఇక దేవుడి వాక్యాన్ని నేరుగా మనము బైబిల్ తెరిచి ఆయన ముందు కూర్చొని మనల్ని శోధించమన్నప్పుడు ఇంకెంత క్షేమమో చూడండి. మూడవది, వి ప్రెజెంట్ ఆర్సెల్స్ బిఫోర్ ద పాస్టర్, ఎల్డర్స్ ఫర్ ద చెకప్. మన స్థానిక సంఘ కాపరి, సంఘ పెద్దల ఎదుట మనల్ని మనము ప్రత్యక్షంగా పెట్టుకున్నప్పుడు, వారు మన చెకప్ చేసినప్పుడు మనకి కలిగే క్షేమం. 2 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనంలో ఇట్లా రాయబడింది, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము,
సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. ఇది ఒక దైవజనుడికి, దేవుని సేవకుడికి ఇవ్వబడినటువంటి దైవ ఆదేశం. సో దేవుని సేవకులు, సంఘ కాపరులు, సంఘ పెద్దలు, బోధకులు వారు వాక్యాన్ని ప్రకటించాలి, ప్రయాసపడాలి. దాంతోపాటు వారు ఏం చేయాలంటే ఉపదేశించాలి. పుల్పిట్ నుండి ఉపదేశించడం, పుల్పిట్ నుండి బోధించడం, పుల్పిట్ నుండి ఖండించడం, పుల్పిట్ నుండి గద్దించడం, పుల్పిట్ నుండి బుద్ధి చెప్పడం ఒకటి. కానీ తర్వాత ప్రత్యక్షంగా పర్సనల్గా ఉపదేశించడం, పర్సనల్గా బుద్ధి చెప్పడం, పర్సనల్గా ఖండించడం, పర్సనల్గా గద్దించడం ఇది కూడా అవసరం. ఇది చాలా చర్చెస్లో ప్రస్తుతం లేదు. ఎంతోమంది క్రైస్తవులు ఎట్లా అయిపోయారంటే సండే ఒక్క సర్వీస్కి వచ్చేస్తారు, కూర్చుంటారు, మెసేజ్ వింటారు, వెళ్ళిపోతారు. సో వారు అనుకుంటారు మాకు కావాల్సిన వాక్యాన్ని మాకు దేవుడు బోధకుడి ద్వారా ఇచ్చేసాడు, పాస్టర్ ద్వారా ఇచ్చేసాడు, మేము విన్నాం, వెళ్ళిపోయాం. అట్లా వారాలు, సంవత్సరాలు అంతే. వారు ఎప్పుడూ ప్రత్యేకంగా పాస్టర్ దగ్గరికి వచ్చి, మరి పాస్టర్ గారు నేను మీ చర్చ్కి వస్తున్నాను కదా, మీ సభ్యుడిని కదా, మీ సభ్యురాలిని కదా, మీ బోధ వింటున్నాను కదా, మీరు నాకు బోధిస్తున్నారు కదా, మరి మీ బోధ ప్రకారం నేను ఉన్నట్టు మీరు భావిస్తున్నారా, లేకపోతే బోధ ప్రకారం లేనా, నాలో అవలక్షణాలు లేకపోతే మీ బోధకు అనుగుణంగా నేను నడుచుకోవట్లేదని మీకు అనిపిస్తే మీరు నాకేమైనా చెప్తారా, నన్ను సరి చేస్తారా, నాకు నా తప్పులు దిద్ది మేలు చేస్తారా అని అడిగేవారు ఎంతమంది? చాలా తక్కువ మంది. కొందరే అడుగుతారు. ఇతర సంఘాల గురించి నాకు పెద్దగా తెలియదు, కానీ నా సంఘంలో కొందరు అడుగుతారు, ఎక్కువ మంది అడగరు. డాక్టర్ దగ్గరికి పోయి మాత్రం చాలా జాగ్రత్తగా అడుగుతారు, సెకండ్ ఒపీనియన్కి వెళ్తారు. ఇక్కడ ఫస్ట్ ఒపీనియన్కే రారు చాలామంది. సో అదొక విచారకరమైనటువంటి విషయం. మనకి స్పిరిచువల్ డాక్టర్స్, మనకి చర్చ్ డాక్టర్స్ ఎవరంటే మన పాస్టర్స్, మన ఎల్డర్స్. సో మన స్పిరిచువల్ కండిషన్ ఎట్లా ఉంది అనేది వారిని షెపర్డ్గా, కాపరిగా దేవుడు పెట్టాడు కదా. మన ఆత్మల మీద వారు కాపలాగాస్తుంటారు. మన స్థితిగతుల్ని వారు వాక్యానుసారంగా పసిగడుతుంటారు, చూస్తుంటారు. మన ప్రవర్తన ఎట్లా ఉంది, మన పలుకులు ఎట్లా ఉన్నాయి, మన పనులు ఎట్లా ఉన్నాయి, మన సమర్పణ ఎట్లా ఉంది, మనము ఏ విషయంలో ఎదుగుతున్నాం, ఏ విషయంలో ఎదగట్లేదు, ఎక్కడ మనకి నిష్ట ఉంది, ఎక్కడ మనకి నిష్ట లేదు, మన యొక్క చాయిసెస్ అంటే మన జీవితంలో చేసేటువంటి తీర్మానాలు, మనం సందర్శించే ప్రాంతాలు, మనం ఖర్చు పెట్టే విషయాలు వారికి పూర్తిగా కాకపోయినా కొంత తెలిసిపోతాయి. తెలిసినప్పుడు వారు అక్కడ మిమ్మల్ని పల్స్ పట్టినట్టు, మీ నాడి బట్టి మీ రోగం ఏంటో తెలుసుకున్నట్టు డాక్టర్ వారు కూడా మీ యొక్క స్పిరిచువల్ డిజీజ్ ఏంటి అని తెలుసుకుంటారు. కానీ వారు పిలిచి చెప్పడం ఒకటి, మనం పోయి అడగడం ఒకటి. ఏ డాక్టర్ కూడా వచ్చి ఏ పేషెంట్ నా దగ్గరికి రా నీకు పరీక్ష చేస్తా అనడు. అఫ్కోర్స్ పాస్టర్ పెద్దలు ఆ పని చెయ్యాలి, చేస్తారు. కానీ పేషెంట్ పోతాడు డాక్టర్ని వెతుక్కుని, సెకండ్ ఒపీనియన్కి కూడా పోతాడు, థర్డ్ ఒపీనియన్కి కూడా పోతాడు పేషెంట్. సేమ్ థింగ్ ఈ రోజున్న చర్చెస్లో మరి బిలీవర్స్, క్రిస్టియన్స్ వారి సేవకుల దగ్గర ఈ మేలు పొందకపోవడం. మనం వారి దగ్గరికి వస్తే మనకు ఉపదేశం చేస్తారు, ఖండిస్తారు, గద్దిస్తారు, బుద్ధి చెప్తారు, అట్లా మనకి క్షేమాన్ని కలిగిస్తారు. అట్లా జరగకపోతే సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయినా కొందరు రారు, 10 ఏళ్ళు అయినా కొందరు రారు. నామోషి, లేకపోతే మా పరువు పోతుంది, లేకపోతే వేరే ఎవరో ముక్కుమొహం తెలియనటువంటి వ్యక్తికి ఫోన్ చేసి, వాట్సాప్ చేసి అక్కడ వారి సమస్య చెప్పుకుని అడుగుతారు, కానీ సొంత పాస్టర్ దగ్గరికి రారు. అది వారికి వారు చేసుకునే అన్యాయం. అంతేకాదు వారు సంఘానికి చేసే ద్రోహం. ఎందుకంటే వారు బలహీనమైపోతే, రోగగ్రస్తులైతే, వారు యేసు శరీరంలో ఒక భాగమై ఉన్నారు కదా, బాడీ ఆఫ్ క్రైస్ట్లో, దాన్ని కూడా వారు బలహీనపరుస్తారు, దానికి కూడా రోగాన్ని వారు తెచ్చిపెడతారు. మీరు దాంట్లో లేకపోతే ప్రాబ్లం లేదు, కానీ మీరు దాంట్లో ఉండి రోగిగా ఉంటే రోగం దానికి కూడా సంక్రమిస్తుంది, పెరుగుతుంది. కనుక అది మనం చేసుకోవాలి. ఇక 4వది ఏంటంటే వి ప్రెజెంట్ అవర్ సెల్స్ బిఫోర్ ద లార్డ్స్ టేబుల్ ఫర్ పర్సనల్ చెకప్. ప్రభు బల్ల ఎదుట ప్రతి వారము మనల్ని మనము ప్రత్యక్షంగా పెట్టుకుని పర్సనల్గా చెకప్ చేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. 1 కొరింథీ 11:27-29 వరకు, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు, ప్రభు బల్ల దగ్గరికి వచ్చే ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. సో దేవుడు పరీక్షిస్తాడు, వాక్యం పరీక్షిస్తుంది, సంఘ పెద్దలు కాపర్లు పరీక్షిస్తారు. అది సరిపోదా అంటే దేవుడు అంటున్నాడు, నిన్ను నువ్వు కూడా పరీక్షించుకో, తను తాను పరీక్షించుకునవలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కమ్యూనియన్ మిస్ అవ్వకూడదు అనుకుంటారు కొంతమంది, మంచిది అది. కానీ కమ్యూనియన్ మిస్ అవ్వకుండా కమ్యూనియన్ని ఎట్లా పడితే అట్లా మనము తీసుకోకూడదు. అయోగ్యముగా అని అందుకే అన్నాడు. యోగ్యత ఏంటో
మనం పరీక్షించుకున్నప్పుడు యోగ్యంగానే ఉన్నామా లేదా తెలుస్తుంది. అప్పుడే మనం దాంట్లో చేయి వేస్తే మనకి మంచిది. లేకపోతే మనకు ఆశీర్వాదకరంగా ఉండాల్సింది ఆయాసకరంగా మారుతుంది. నీతిమంతులముగా మనం ఇంకా దీవించబడాల్సింది పోయి నేరస్తులముగా, అపరాధులముగా తలదించుకోవాల్సి వస్తుంది. అట్లాంటి స్థితిలోనికి రాకుండా వివేకముతో యోగ్యముగా ప్రభు బలను చేపట్టాలంటే, పార్టిసిపేట్ చేయాలంటే మనల్ని మనము దాని ఎదుట ప్రతి వారము పరీక్షించుకోవడం చాలా మంచిది. ఆ రొట్టె, ఆ పాత్ర చేతిలోకి వచ్చినప్పుడు స్వీయ పరీక్ష చేసుకోవడం మంచిది. టైం సరిపోవట్లేదు బ్రదర్ అంటే శనివారం ఉపవాస ప్రార్థన చేసి చక్కగా సిద్ధపడినప్పుడు ఆదివారపు ఆరాధన కొరకు ఆ రోజే పరీక్ష చేసుకోండి. ఆ రాత్రి పరీక్ష చేసుకోండి. ఆ ఉదయం పరీక్ష చేసుకోండి. చర్చికి వచ్చి కూర్చుంటారు కొంతమంది ముందే. ఆ టైం పరీక్ష చేసుకోండి. అట్లా మీరు మీకు క్షేమాన్ని కలిగించుకోండి. హ్యూమనిస్ట్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ క్రిస్టియన్ బిలీవర్ కాదు. హ్యూమనిస్ట్ అంటే మానవతావాది, క్రైస్తవ వ్యతిరేకి. ఆయనకి ఒక మంచి లక్షణం ఉండేది. అదేంటంటే ఆయన దేవుడి వాక్యము, బైబిల్ గ్రంథం నేర్పినటువంటి విషయములను పక్కకి తోసేసాడు, కానీ తన సొంతవి కొన్ని కల్పించుకున్నాడు. ఈ మంచి లక్షణాలు నేను అలవర్చుకుని వీటి ప్రకారం నేను జీవిస్తాను, ఉన్నతంగా జీవిస్తాను. దాంట్లో మొదటిది ఆయన రాసుకున్నాడు, సైలెన్స్, నిశ్శబ్దం. ఇతరులకి లేక నీకు మేలు క్షేమం కలిగితే తప్ప నోరు తెరిచి మాట్లాడొద్దు. అనవసరమైన చౌకబారు సంభాషణలు చెయ్యనే కూడదు. అది మొదటిది. రెండవది ఫ్రుగాలిటీ, అంటే దుబారా ఖర్చు పెట్టకూడదు. నీకు ఇతరులకు మేలు కలిగించనిది ఏదైనా అది వృధా, ఆ వృధా ఖర్చు పెట్టొద్దు. మూడవది ఇండస్ట్రీ, శ్రమ, పరిశ్రమ, టైం వేస్ట్ చేయొద్దు. ఎప్పుడు ఉపయోగకరమైన పనులే చెయ్యాలి. ఎక్కడా మీ సమయమును, సామర్థ్యమును పనికి మాలిన క్రియల కొరకు ఉపయోగించకూడదు. వాటిని మానండి. 4, ట్రాంక్విలిటీ, జీవితంలో ఎదురయ్యేటువంటి చిన్న చితక విషయములు, పరిస్థితులు మీలో ఉండే ప్రశాంతతను దొంగిలించకుండా జాగ్రత్తగా ఉండండి. ఇట్లా రాసుకున్నాడు. సో ఆయన ఒక పుస్తకం పెట్టుకునేవాడు. దాంట్లో ప్రతి గుణం, ఇట్లాంటి సుగుణము రాసుకునేవాడు. దాంట్లో ఒక కాలం పెట్టుకునేవాడు, డిఫెక్ట్స్ అని. అంటే దాంట్లో నాకు ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ నేను ఇంకా వెనకబడున్నాను, లోపించాను అనేది రాసుకునేవాడు. సో ప్రతి వారానికి ఒక పనిని, ఒక గుణాన్ని అక్కడ పెట్టుకుని ప్రతిరోజు మిస్టేక్ రాసుకునేవాడు. అట్లా 13 వారాలకు ఒకటి. సో సంవత్సరానికి 4 సార్లు, ఎవ్రీడే 365 డేస్ ఆ పుస్తకం ఎక్కడున్నా ఉంటుంది. తప్పు చేస్తే రాసుకుంటాడు, కరెక్ట్గా ఉంటే రాసుకుంటాడు. అట్లా అంత నిష్ట కలిగి, అంటే అంత కమిటెడ్గా తన్ను తాను క్షుణ్ణంగా పరిశీలన చేసుకుని ఆయన పెట్టుకున్న నియమ నిబంధన ప్రకారం బ్రతికి ఉన్నతంగా ఉండాలనుకున్నాడు. కానీ ఆయన ఒకసారి ఏం చేశాడంటే 13 వారాలు నా లైఫ్ క్లీన్గా ఉంది అనుకుంటున్నప్పుడు ఒకసారి ఆయనకు అనిపించింది, నేను ఇంత చేసి ఇవన్నీ సరిగా ఉంచుకున్నా కూడా నాకు ఒక డిఫెక్ట్ కనపడుతుంది. ఆ డిఫెక్ట్ ఏంటంటే ప్రైడ్, గర్వం. సో ఇట్లా రాశాడు, నేను నాలో ఉన్నటువంటి సహజ సిద్ధమైన ఉద్రేకాలను ఎన్నింటినీ అణిచినా కూడా గర్వాన్ని అణుచుట చాలా కష్టంగా ఉంది. దాన్ని నేను దాచిపెట్టినా, దాంతో పోరాడినా, దాన్ని పీక పిసికినా, దాన్ని చంపినా, ఏమి చేసినా అది తరచూ మరలా పైకి వస్తూనే ఉంది, బతికేసి బయటకు వస్తూనే ఉంది. గర్వమును అణుచుట చాలా కష్టంగా ఉంది. అండ్ నేను దాన్ని కూడా ఒకవేళ జయించాను అని అనుకుంటే అప్పుడు నాకు వెంటనే అనిపిస్తుంది ఏంటంటే, నేను గర్వము లేని వినయ మనస్కుడను అనే గర్వాన్ని కలిగిన వాడను అని. అఫ్కోర్స్ ఆయన గర్వాన్ని జయించలేదు. ఎవడు గర్వాన్ని జయించలేడు దేవుడు లేకుండా, దేవుడి కృప లేకుండా. కనుక ఆయన ఏం చేశాడంటే తన యొక్క స్వంత సిద్ధాంతముల ప్రకారము తన జీవితాన్ని ఉత్తమంగా చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. విఫలమైపోయాడు. దేవుడి దృష్టిలో దానికి పెద్దగా ఏమీ విలువలేదు. కానీ మనము ఈ రకంగా దేవుడు చెప్పినట్టు మనం విశ్వాసం గలవారమో లేదో, మన విశ్వాసం దేవుడి ఎదుట యోగ్యమైందో కాదో, విశ్వాసము దేవుడు మెచ్చేటువంటి విధేయతతో ఫలిస్తుందో లేదో, విజయాలు సాధిస్తుందో లేదో, అండ్ ఇతరులను వర్ధిల్లేటట్టు చేస్తుందో లేదో చూసుకోవాలంటే దేవుడి ఎదుట, వాక్యం ఎదుట, సంఘ కాపర్లు పెద్దల ఎదుట అండ్ ప్రభు బల ఎదుట మనల్ని మనం నిత్యము పెట్టుకుని పరీక్ష చేసుకుని ఆత్మీయంగా ఆరోగ్యవంతులమైతే, ఆత్మీయంగా క్షేమాన్ని పొందితే అది మనకు, ఇతరులకు ఎంతో గొప్ప ప్రయోజనకరమైనటువంటి విషయం. తద్వారా దేవుడికి మహిమ, ఇతరులకు మేలు.
మీకు ఎంతో గొప్ప క్షేమం కలుగుతుంది. అట్లాంటి కృప దేవుడు మనందరికీ ఇవ్వడానికి సిద్ధం. మీరు, మీ కుటుంబం, మీ సంఘం అట్లాంటి కృపతో బ్రతకాలని దేవుడికి ప్రార్థిస్తూ, మీ దగ్గర ఆశిస్తూ, మరోసారి కలుసుకునేంత వరకు ఆయన వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యం అని యేసుప్రభు చెప్పాడు. ఆయన వాక్యమే సత్యం, ఆయన వాక్యం నేర్పే ప్రతి సత్యం మనకు స్వాతంత్రాన్ని ఇస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిగల కృప మీ ఆత్మలకు తోడై మీకు మేలు చేయునుగాక. ఆమేన్.